మనం పూజలు చేయాలన్నా, ఏవైనా వ్రతాలు చేయాలన్నా, శుభకార్యాలు చేయాలన్నా ముందుగా వినాయకుడిని పూజిస్తుంటాం. అసలు వినాయకుడిని ముందుగా ఎందుకు పూజించాలి అనే విషయం మనకు తెలుసా? దాని వెనక ఒక పురాణ కథ ఉంది. అది ఏంటంటే, ఒకసారి దేవతలు, మహర్షులు అందరూ శివపార్వతుల దివ్య సభలో చేరారు. అప్పుడు ఒక మహాయాగం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ యాగానికి ముందు ఎవరిని పూజించాలి అన్న దానిపై వాదన వచ్చింది. ఎందుకంటే ప్రతి దేవుడు తననే ముందుగా పూజించాలని అనుకుంటాడు కదా. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెట్టాడట. ఎవరైతే 3 ప్రపంచాలైన భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం ఈ మూడింటిని చుట్టి మొదట వస్తాడో అతడిని పూజిస్తారు అని చెప్పాడట. అప్పుడు కుమారస్వామి అయిన కార్తికేయుడు తన మయూరంపై ఎక్కి వేగంగా బయలుదేరాడు. కానీ గణేశుడు అతి పెద్ద శరీరంతో ఉండడం వల్ల అతను కదలలేడని అందరూ అనుకుంటారు. కానీ గణేశుడు తెలివిగా ఆలోచించి తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ చుట్టి వచ్చాడట. అప్పుడు గణేశుడు ఇలా అన్నాడట: నా తల్లిదండ్రులే నాకు 3 లోకాలు, వారిని చుట్టి రావడం అంటే మొత్తం జగత్తునే చుట్టి వచ్చినట్లు అని. దీనితో అందరు దేవతలు ఆశ్చర్యపోతారట. శివపార్వతులు ఎంతో సంతోషంతో గణేశుణ్ణి ఇలా ఆశీర్వదిస్తారు: ఎవరైతే ఏ పని చేయాలనుకుంటారో ముందుగా నిన్నే పూజించాలి, అప్పుడే ఆ పని వారికి జరుగుతుంది అని వరమిచ్చారట. ఇందుచేతనే మనం ఏ పని చేసినా, ఎలాంటి శుభకార్యాలకైనా, ఎలాంటి వ్రతాలకైనా ముందుగా వినాయకుడిని పూజిస్తున్నాం.